హలో అందరికీ. ఇవాళైతే నేను చేనుకెళ్తున్నా. ఇగ టిఫిన్ గూడా కట్టేసుకున్నా. మా వారైతే చూడండి ఎంత స్పీడ్‌గా ఎళ్తుండ్రో. ఇగ సెటర్‌లో కోడుండే దానికి కొంచెం గింజలేసి ఇగ బైక్ మీద ఎళ్ళిపోయినాము. వచ్చేసింది. మా చేనయితే దగ్గరికి వచ్చేసింది. ఇగ మా అత్తమ్మ అయితే పొలంలో ఒక్కతే ఏస్తుంది. మార్నింగ్ వచ్చింది. ఇంకా పొలంలోనే ఉంది. ఇగ మా ఆయనయితే స్పీడ్‌గా ఎళ్ళిపోతుండు. చేనులో నడవడానికి గూడా వస్తలేదు. ఒక సైడేమో ఫుల్ ఎండ కొడుతుంది. మమ్మీ, డ్యాడీ గుర్తుకొస్తుండ్రు నాకైతే. కానీ నేనేం పెద్ద వర్క్ చేసేటట్లా లేను. జస్ట్ టైమ్ పాస్ కోసమే చేనుకొచ్చిన. ఇగ మా వారు, మా అత్తమ్మ అయితే జొన్న వీకుతుండ్రు. ఇగ నేను 2, 3 సార్లు వీకేసి ఇగ వచ్చేసిన జొన్న కోద్దామని. చూడండి అసలు ఎంత పని చేశా అన్నట్లనే రెడీ అయినా. అసలు నాకు పని గూడా రాదు చేనుల పని. ఇంతవరకు నేను చేనుల పని గూడా చేయలేదు సరిగ్గా. ఇక చలో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నదని పాట పాడుకుంటూ జొన్న కోద్దాము. నాకైతే జొన్న కోయడానికి కూడా వస్తలేదు. ఏదో మామూలు తిప్పలు పడతలేను వీడియో కోసం. కింద మీద పడి ఒక గుల్ల మాత్రమే కోసిన. ఇగ మా ఆయనకి గుల్ల తీసుకొని దా అని చెప్పేసి నేను చెట్టు కిందకొచ్చేసిన. మా హబ్బీ అయితే నా ఫేస్ చూసుకొని ఇగ నేను ఎండలో ఉండలేనని అర్థం చేసుకున్నాడో ఏమో! నాకైతే ఇంటికి తీసుకొచ్చిండు. ఇలా ఇంటికి రాగానే ఎవరో దగ్గర దావతున్నట్లుంది. ఇగ దావత్ చెప్పిండ్రు. ఇగ దావత్ చెప్పినప్పుడు బొట్టు పెడతారు గదా! బొట్టు పెట్టగానే నా ఫేస్‌లో గ్లో చూడండి. కాళ్ళు గూడా కడగలేదు ఇంకంతా. కడుక్కొని ఇంట్లోకొచ్చేసిన. ఈరోజు నా డే ఇలా గడిచిపోయింది. మీరైతే సపోర్టే చేయట్లేదు. సపోర్ట్ చేయండి ప్లీజ్.